హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో క్రిస్మస్‌కి చేసుకునే 2 రకాల ప్లమ్ కేక్స్, మైదా, షుగర్, ఎగ్స్, ఓవెన్, ఆల్కహాల్ లేకుండా చేసుకునే సింపుల్ ప్రాసెస్‌ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో చూపించే 2 రెసిపీస్‌కి ఆల్మోస్ట్ సేమ్ ప్రొసీజర్ ఉంటుందండి. సో, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ మాత్రం 2 సూపర్‌గా ఉంటాయి. సో, లేట్ చేయకుండా ఈ ఎగ్‌లెస్ ప్లమ్ కేక్, అలాగే ఎగ్‌లెస్ బనానా ప్లమ్ కేక్ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ రెసిపీ ఎగ్‌లెస్ ప్లమ్ కేక్ డౌట్ లేకుండా పర్ఫెక్ట్‌గా, స్పంజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ప్లమ్ కేక్ కోసం ఫస్ట్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని చిన్న పీసెస్‌లాగా కట్ చేసుకోండి. నేనిక్కడ కొన్ని జీడిపప్పు, బాదం, పిస్తా, ఆక్రూట్ అలాగే కొన్ని చెర్రీస్‌ని చిన్న పీసెస్‌లాగా కట్ చేశాను. రైజిన్స్‌ని అలాగే బ్లాక్ కలర్ రైజిన్స్‌ని కూడా అసలు కట్ చేయకుండా అలాగే వదిలేశాను. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒక కప్‌లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్ వచ్చేలాగా మెజర్ చేసుకోండి. ఇవన్నీ కలిపితే ముప్పావు కప్పే వచ్చాయి. సో, ఇందులో నేను 1 కప్ ఫిల్ చేయడం కోసం కొన్ని టూటీ ఫ్రూటీ అలాగే మీ దగ్గర ఉంటే కొన్ని కర్బూజా సీడ్స్‌ని కూడా వేసుకొని వాటిని మొత్తం అలా 1 కప్ సెట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో అరకప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరగటం కోసం 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకొని, బెల్లం కాస్త మరగడం స్టార్ట్ అవుతున్న స్టేజ్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటిని కూడా వేసుకొని, బెల్లం వాటర్‌లోనే డ్రై ఫ్రూట్స్‌ని లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఈ బెల్లం వాటర్‌లో డ్రై ఫ్రూట్స్‌ని పూర్తిగా చల్లారనివ్వడం కోసం పక్కన పెట్టేయండి. ప్లమ్ కేక్ అంటే ఓన్లీ స్వీట్‌నెస్సే కాదు కాస్త స్పైసెస్ కూడా ఉంటాయి. సో, అందుకని ఒక మిక్సీ జార్‌లో 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 4 యాలకుల్ని అలా వేసేయకుండా యాలకుల్లోని ఇలా సీడ్స్‌ని సెపరేట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కొన్నే ఉన్నాయి కాబట్టి మెత్తగా ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ అవ్వడం కోసం 1 టీ స్పూన్ పంచదార వేసుకుంటున్నాను. దీనితో పాటుగా అర టీ స్పూన్ వరకు సొంటి పొడైతే వేసుకుంటున్నాను. మీ దగ్గర సొంటి పొడి లేకపోతే స్కిప్ చేసేయండి ప్రాబ్లమ్ లేదు. వీటన్నింటిని బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌లో అరకప్పు వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి. ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ వేశాను. అలాగే డ్రై ఫ్రూట్స్ పూర్తిగా చల్లారకుండా మీరు ఆరెంజ్ జ్యూస్ వేసినా కేక్ రెసిపీ చేదొస్తుంది. సో, అందుకనే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఆరెంజ్ జ్యూస్ వేసి కలిపి అందులో నాననివ్వండి. ఇప్పుడు కేక్ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో కరిగించి చల్లారి పెట్టుకున్న బటర్‌ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న పాలను మాత్రమే వేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. మీ దగ్గర వెనిల్లా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడొక జల్లెడ పెట్టి అందులో 1 కప్పుల గోధుమ పిండి లేదంటే మైదా పిండైనా వేసుకోవచ్చు. పావు కప్పు వరకు మిల్క్ పౌడర్, అలాగే ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క పొడిని కూడా వేసుకొని, ఈ మూడింటిని కూడా బాగా జల్లించుకోవాలి. మిల్క్ పౌడర్ వేసి చేయటం వల్ల కేక్ టేస్ట్ మరింత బాగుంటుందండి. సో, మొత్తం అన్నీ జల్లించేసుకున్న తర్వాత ఒక విస్కర్‌తో లేదంటే ఫోర్క్‌తో ఈ విధంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ మొత్తం బటర్‌ని, పిండిని అంతా కలిపిన తర్వాత ఫైనల్‌గా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని ఒక వైపు నుంచి కలుపుకుంటూ రావాలి. అలా కలుపుకుంటూ రావడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా అంతా బాగా కలుస్తాయన్నమాట. సో, మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బ్యాటర్ అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపడం వల్ల కేక్ చక్కగా స్పంజీగా, ఫ్లఫీగా సూపర్ వస్తుందనమాట. ఫైనల్‌గా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవి 2 స్పీడ్‌గా రియాక్ట్ అవ్వడం కోసం ఒక టీ స్పూన్ వరకు వైట్ వెనిగర్‌ని వేసుకొని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూసారు కదా! ఫైనల్‌గా మనకి ప్లమ్ కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని ముందుగా గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక 2 సార్లు ట్యాప్ చేసి ఆ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌తో నచ్చినట్టు చక్కగా గార్నిష్ చేసుకోండి ప్లమ్ కేక్‌ని. ఈ ప్లమ్ కేక్‌ని బేక్ చేసుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో సాల్ట్ అలాగే స్టాండ్ పెట్టి మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో బాగా ప్రీహీట్ చేసుకున్న ఒక పెద్ద గిన్నెలో ఇప్పుడు ఈ కేక్‌ని ప్లేస్ చేసుకోవాలి. మనకి ప్లమ్ కేకు కాస్త ఉడకడానికి టైం పడుతుంది. ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్సే వేసాం కదా! అవి లోపల నుంచి బాగా కుక్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుందండి. సో, లో ఫ్లేమ్‌లోనే ఒక గంట సేపు
మనం బాగా బేక్ చేసుకుంటే చక్కగా ఫ్లఫీగా వస్తుందనమాట. ఒక గంట తర్వాత కేక్ సరిగ్గా బేక్ అయిందో లేదో చూసుకోవడం కోసం ఒక చాక్ లేదంటే టూత్ పిక్‌ని లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఇవి 2 మనకి నీట్‌గా వచ్చేసాయి పిండి అంటుకోకుండా అనుకుంటే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్‌ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి. అప్పుడే అది గట్టిగా ఉండి విరిగిపోకుండా ఉంటుందనమాట. చూసారు కదా! కేక్ లోపల వరకు చక్కగా బేక్ అయ్యి మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు ఈ కేక్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి చాలా హెల్తీగా, సింపుల్‌గా చేసుకునే ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మనం మైదా, పంచదార వాడకుండా గోధుమ పిండి, బెల్లంతో చేసిన ఈ హెల్తీ ప్లమ్ కేక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. సెకండ్ రెసిపీ సోకింగ్ ప్రాసెస్ లేకుండా ఎగ్‌లెస్ బనానా ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బనానా ప్లమ్ కేక్ కోసం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేసి తీసుకోవాలి. వాటితో పాటుగా కొన్ని చెర్రీస్, అలాగే కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, కొన్నేమో టూటీ ఫ్రూటీ తీసుకొని ఒక కప్పు కొలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని, బెల్లాన్ని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార వద్దన్నారు కాబట్టి నేనైతే బెల్లం వేసి చేస్తున్నాను. ఈ బెల్లం వాటర్ లైట్‌గా మరగడం స్టార్ట్ అయినప్పుడు రెడీ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసుకొని, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే 5 నిమిషాల పాటు బెల్లం వాటర్‌లో ఉడికించుకోవాలి. మీ దగ్గర మిలాన్ సీడ్స్ ఉంటే అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క మంచి ఫ్లేవర్ కోసమండి. ఇది వేస్తే ప్లమ్ కేక్ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇందులోనే 4 యాలకులు అలా వేసేయకుండా ఓన్లీ సీడ్స్ మాత్రమే సెపరేట్ చేసి సీడ్స్ వేయండి. ఒక టీ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ వరకు శొంఠి పొడి వేసుకొని ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా ముగ్గిన అరటిపళ్ళని 4 తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకోండి. నేను 1 కప్పు గోధుమ పిండికి 4 అరటిపళ్ళు తీసుకున్నాను. సో, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అరటిపళ్ళ క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సుంటుంది. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇందులోనే పావు కప్పు వరకు కరిగించి చల్లారబెట్టుకున్న బటర్, పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు, ఒక టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని వీటన్నింటిని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ లేకపోతే అదే ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని వీటన్నింటిని జల్లించుకోండి. ఇప్పుడు విస్కర్‌తో ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం బెల్లంలో ఉడికించి పెట్టుకున్న నట్స్, ఆ బెల్లం సిరప్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకొని ఒక సైడ్ నుంచి ఒకే డైరెక్షన్‌లో అయితే ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత స్పాచులాతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపటం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుందనమాట. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని వీటిని కూడా ఒకే డైరెక్షన్‌లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా వేసి చేశారంటే బనానా ప్లమ్ కేక్ పర్ఫెక్ట్‌గా స్పంజీగా వస్తుంది. సో, మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతటిని కూడా ముందుగా గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 సార్లు ట్యాప్ చేసి పైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకొని 10 నిమిషాల ముందు హై ఫ్లేమ్‌లో మూత పెట్టి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్‌లో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేనైతే ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ కన్నా కొద్దిగా ఎక్కువ మాత్రమే ఫ్లేమ్ పెట్టి మీరు బనానా కేక్‌నైతే బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఒక గంట అయితే పడుతుందండి ఈ ప్లమ్ కేక్ అయితే కుక్ అవ్వడానికి. లోపల నట్స్ అవి కూడా పూర్తిగా ఉడకాలి కాబట్టి ఒక 1 అవర్ అయితే పడుతుందనమాట. సో, ఉడికిన తర్వాత ఇలాగా చాక్‌తో లేదంటే టూత్ పిక్‌తో లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఈ 2 నీట్‌గా వస్తే కేక్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు బయటకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా డీమౌల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! కేక్ అయితే ఎంత స్పంజీగా వచ్చిందో. ఎగ్స్, మైదా, క్యారమిల్ సిరప్, ఆల్కహాల్, ఓవెన్, సోకింగ్ ప్రాసెస్ ఇవేమీ లేకుండా చాలా సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా ఇలా వితౌట్ అవెనే చాలా పర్ఫెక్ట్‌గా చేసుకునే బనానా ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.